ఈరోజు చర్చకు స్వాగతం. మనలో చాలా మందికి ఒక అనుభవం ఉంటుంది. ఏదైనా ఒకటి మొదలు పెడతాం. అంటే బరువు తగ్గాలనుకోవడం, లేదంటే ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలనుకోవడం. డబ్బు ఆదా చేయడం లాంటివి. అవును, మొదట్లో చాలా ఉత్సాహం ఉంటుంది. కానీ కొన్ని వారాలు గడిచేసరికి ఆ ఉత్సాహమంతా పోతుంది. నీరుగారిపోతుంది. ఎందుకు? అసలు వ్యాయామం చేస్తే మంచిదని మనకు తెలియదా? తెలుసు. అయినా ఎందుకు ఫెయిల్ అవుతాం? హా డారెన్ హార్డీ రాసిన ది కాంపౌండ్ ఎఫెక్ట్ పుస్తకం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. విజయమనేది ఏదో పెద్ద మార్పు వల్ల రాదని, ప్రతిరోజూ మనం తీసుకునే చిన్న చిన్న, దాదాపు కనిపించని నిర్ణయాల్లోనే ఉందని చెబుతుంది. అవును, ఈరోజు మనం కేవలం ఈ పుస్తకం సారాంశం చూడట్లేదు. ఈ ఆలోచనను కొంచెం లోతుగా చూద్దాం. ఈ సూత్రం నిజంగా పనిచేస్తుందా? లేక వినడానికి బావుండే ఇంకో సెల్ఫ్ హెల్ప్ థియరీనా? సరిగ్గా. మన రోజువారీ జీవితంలోని చిన్న చిన్న ఎంపికల వెనుక ఉన్న అసలైన శక్తి ఏంటి, వాటి సవాళ్లు ఏంటి, ఇవన్నీ విశ్లేషించడమే మన లక్ష్యం. ఇది ఎంత సింపుల్గా కనిపిస్తుందో దీని ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. సరే, అయితే అసలు విషయంలోకి వెళ్దాం. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అనగానే నాకు తెలిసి చాలామందికి ఫినాన్స్ గుర్తొస్తోంది. అవును, పెట్టుబడులు, వడ్డీ. కానీ రచయిత దీన్ని జీవితానికి అప్లై చేస్తారు. అసలు దీని వెనుకున్న మూల ఆలోచన ఏంటి? చాలా చాలా సులభమైన ఆలోచన. చిన్న, తెలివైన ఎంపికలు, వాటిని స్థిరంగా కొనసాగించడం. స్థిరంగా కొంత సమయం గడిచాక అవి ఊహించని భారీ ఫలితాలను ఇస్తాయి. ఫార్ములా ఇదే అనమాట. చిన్న ఎంపికలు ప్లస్ స్థిరత్వం ప్లస్ సమయం ఈక్వల్స్ భారీ మార్పు. ఇక్కడ మీరు చెప్పిన సమయం అనే పదం చాలా ముఖ్యమనిపిస్తోంది. ఖచ్చితంగా. మనకు ఈ రోజుల్లో అన్ని వెంటనే కావాలి. తక్షణ ఫలితాలు. 2 రోజుల్లో బరువు తగ్గాలి. నెల రోజుల్లో ధనవంతులు కావాలి. కానీ ఈ పుస్తకం చెప్పేదే దానికి పూర్తి వ్యతిరేకం. నిజమైన విజయం చాలా నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ఎవరికీ కనిపించకుండా నిర్మించబడుతుంది. ఇది వినడానికి బాగానే ఉంది, కానీ ఆచరణలో అంత సులభం కాదుగదా. అదే నిజమైతే ప్రతిరోజూ ఒక మంచి పని చేసే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి. కానీ అలా జరగట్లేదు. ఎక్కడ తేడా వస్తుంది? మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. తేడా ఎక్కడొస్తుందంటే, ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఒక 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఓహ్! ఇది మంచి అలవాట్లకే కాదు, చెడ్డ అలవాట్లకు కూడా అంతే బలంగా పనిచేస్తుంది. అంటే ప్రతిరోజూ ఒక చాక్లెట్ ఎక్కువగా తినడం పెద్ద విషయంలా అనిపించదు. కానీ 1 సంవత్సరంలో అది 3-4 కిలోల బరువు పెరగడానికి కారణం కావచ్చు. నిజమే. అదే ప్రతిరోజూ కేవలం 10 పేజీలు పుస్తకం చదివారనుకోండి, మొదట్లో ఏ మార్పు కనిపించదు. కానీ ఏడాది చివరికి మీరు 10 పుస్తకాలు పూర్తి చేసి ఉంటారు. వావ్! ఆ ప్రభావం మనకు అనుకూలంగా పనిచేస్తుందా లేక వ్యతిరేకంగానా అనేది పూర్తిగా మన ఎంపికలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి చిన్న చర్యకు ఒక ప్రభావం ఉంటుంది. ఇక్కడే అసలు చిక్కుముడుంది. ఆ ప్రభావం అది వెంటనే కనిపించదు. పుస్తకంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. 2 స్నేహితులుంటారు. ఇద్దరు అన్ని విషయాల్లోనూ సమానంగా ఉంటారు. ఆరోగ్యం, ఆదాయం అన్నీ ఒకేలా ఉంటారు. మొదటి వ్యక్తి రోజు కొన్ని చిన్న మంచి పనులు చేయడం మొదలుపెడతాడు. అంటే ఒక 15 నిమిషాల పుస్తకం చదవడం, రోజుకు కొన్ని క్యాలరీలు తగ్గించడం లాంటివి. చాలా చిన్న మార్పులు. రెండో వ్యక్తి కొన్ని చిన్న చెడ్డ అలవాట్లను అలవర్చుకుంటాడు. ఆఫీస్ నుండి రాగానే జంక్ ఫుడ్ తినడం, అనవసరమైన టీవీ షోలు చూడటం. సరిగ్గా 6 నెలల తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెద్దగా తేడా ఏమీ కనిపించదు. ఏమీ ఉండదు. 1 సంవత్సరం తర్వాత కూడా మార్పు చాలా స్వల్పంగా ఉంటుంది. ఇక్కడే చాలా మంది దారి తప్పుతారు. అవును, నేనింత కష్టపడుతున్నా ఫలితం రావట్లేదు అని నిరాశపడతారు, ఆపేస్తారు. కానీ పుస్తకం ఏం చెప్తుందంటే అసలు కథ 25-26 నెలల తర్వాత మొదలవుతుంది. 2 సంవత్సరాల తర్వాత. అప్పటికి మొదటి వ్యక్తి ఆరోగ్యం, జ్ఞానం, ఆత్మవిశ్వాసంలో ఎంతో ముందుకెళ్ళిపోతాడు. రెండో వ్యక్తి అక్కడే ఆగిపోవడమే కాదు, బరువు పెరిగి అసంతృప్తితో వెనక్కెళ్ళిపోతాడు. ఈ కనిపించని దశను దాటిన వాళ్లే అసలైన ప్రయోజనాన్ని పొందుతారు. ఈ కనిపించని దశ అనేది మన ఆధునిక జీవనశైలికి, ముఖ్యంగా సోషల్ మీడియా సంస్కృతికి పూర్తి విరుద్ధం కదా. పూర్తి విరుద్ధం. మనకు అన్ని వెంటనే కావాలి. ఫోటో పెడితే లైక్స్ రావాలి. 1 వారం జిమ్కు వెళ్తే 6 ప్యాక్ వచ్చేయాలి. 3 సంవత్సరాలు ఓపికగా ఉండడమనేది దాదాపు అసాధ్యంలా అనిపిస్తుంది. నిజమే. ఇది మానసికంగా చాలా సవాలుతో కూడుకున్నది. మన మెదడు తక్షణ సంతృప్తి, అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం ప్రోగ్రామ్ చేయబడింది. మన పూర్వీకుల నుండి వచ్చింది. అవును,
ఆహారం కనిపిస్తే వెంటనే తినేసేవారు. రేపటికి ఉంటుందో లేదో తెలీదు కదా, ఆ అలవాటు మన డిఎన్ఏలో ఇంకా ఉంది. కానీ కాంపౌండ్ ఎఫెక్ట్ దీర్ఘకాలిక ఆలోచనను కోరుతుంది. మ్మ్. అందుకే రచయిత ప్రేరణ అంటే మోటివేషన్ మీద ఆధారపడవద్దని చాలా గట్టిగా చెబుతారు. అది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం ఏదైనా సాధించాలంటే మోటివేషన్ చాలా ముఖ్యమనుకుంటాం కదా. అనుకుంటాం. కాని రచయిత ప్రేరణను నమ్మొద్దంటున్నారా? ప్రేరణను నమ్మొద్దు అని కాదు, కేవలం దానిపైనే ఆధారపడవద్దు అని. ప్రేరణ ఒక అగ్గిపుల్ల లాంటిది. అంటే అది మండినప్పుడు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, కాని వెంటనే ఆరిపోతుంది. కొత్త సంవత్సరం తీర్మానాలు దీనికి మంచి ఉదాహరణ. అవునవును. జాన్వరి మొదటి వారంలో జిమ్లు నిండిపోతాయి. ఫిబ్రవరి వచ్చేసరికి సగం ఖాళీ. ఎందుకంటే ప్రేరణ తగ్గిపోతుంది. ప్రేరణ ఉన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు, కాని మూడు బాగోలేనప్పుడు. సరిగ్గా ప్రేరణ లేనప్పుడు, అలసిపోయినప్పుడు, మూడు బాగోలేనప్పుడు కూడా పనిచేసేదే నిజమైన క్రమశిక్షణ. అయితే ప్రేరణకు ప్రత్యామ్నాయమేమిటి? వ్యవస్థలు, సిస్టమ్స్, ఇంకా అలవాట్లు, హ్యాబిట్స్. రచయిత చెప్పేదేంటంటే లక్ష్యాలు పెట్టుకోవడం ముఖ్యం, కానీ వాటిని చేరుకోవడానికి అవసరమైన సిస్టమ్స్ను నిర్మించుకోవడం అంతకంటే ముఖ్యం. ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. నేను 10 కిలోలు తగ్గాలి అనేది లక్ష్యం. నేను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వ్యాయామం చేస్తాను అనేది ఒక వ్యవస్థ. ఓకే. మీరు వ్యవస్థపై దృష్టి పెడితే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. అలవాట్లు ఒకసారి ఏర్పడ్డాక అవి ఆటోపైలట్ మోడ్లో పనిచేస్తాయి. మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ అలవాట్లు మన గుర్తింపుగా మారతాయి అని కూడా అంటారు కదా. అవును. నేను వ్యాయామం చెయ్యాలి అని అనుకోవడానికి, నేను వ్యాయామం చేసే వ్యక్తిని అని నమ్మడానికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. కాని ఆ గుర్తింపును మార్చుకోవడం అంత తేలిక కాదు కదా. ప్రతిరోజు ఒక గ్లాసు నీళ్లు తాగడం లాంటి చిన్న అలవాటు మన నమ్మకాలను ఎలా మార్చగలదు? మంచి ప్రశ్న. మార్పు ఒకేసారి రాదు. ప్రతి చిన్న అలవాటు మన కొత్త గుర్తింపుకు మనం వేస్తున్న ఒక ఓటు లాంటిది. ఒక ఓటు. మీరు ఒకరోజు వ్యాయామం చేస్తే మీరు ఆరోగ్యకరమైన వ్యక్తి అనే గుర్తింపుకు ఒక ఓటు వేసినట్లు. దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే ఆ ఓట్లు పెరుగుతూ ఉంటాయి. నెమ్మదిగా మీ మెదడుకు తగినన్ని ఆధారాలు దొరికాక అది ఆ కొత్త గుర్తింపును నమ్మడం మొదలుపెడుతుంది. అప్పుడు అది మనలో భాగమైపోతుంది. అవును. అప్పుడు వ్యాయామం చేయడం అనేది మీరు చెయ్యాల్సిన పని కాదు, అది మీరు చేసే పని అవుతుంది. మార్పు బయట నుండి లోపలికి కాకుండా లోపలి నుండి బయటకు జరుగుతుంది. మనం కనిపించని దశ గురించి మాట్లాడుకున్నాం. ఆ దశలో పురోగతి లేదని నిరాశపడతామని అనుకున్నాం. బహుశా ఆ కనిపించని పురోగతిని చూడటానికి ఏమైనా మార్గం ఉందా? ఇక్కడే రచయిత ట్రాకింగ్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తారనుకుంటా. ఖచ్చితంగా. ట్రాకింగ్ అనేది ఒక మైక్రోస్కోప్ లాంటిది. ఓ, బాగుంది. కంటికి కనిపించని చిన్న చిన్న మార్పులను కూడా అది మనకు చూపిస్తుంది. మనం దేనినైతే కొలుస్తామో దానిపై మనకు అవగాహన పెరుగుతుంది, దాన్ని మనం మెరుగుపరుస్తాం. ఉదాహరణకు, మనం ఎంత ఖర్చు చేస్తున్నామో ట్రాక్ చేయడం మొదలుపెడితే అనవసరమైన ఖర్చులు ఎక్కడున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే. మనం తినే ఆహారాన్ని ట్రాక్ చేస్తే తెలియకుండానే ఎన్ని అనవసరమైన క్యాలరీలు తీసుకుంటున్నామో అర్థమవుతుంది. ఈ అవగాహన మనల్ని మనకు జవాబుదారీగా చేస్తుంది. నేను దీనితో ఏకీభవిస్తాను, కాని దీనిలో ఒక ప్రమాదం కూడా ఉంది. ప్రతి చిన్న విషయాన్ని ట్రాక్ చేయడం ఒక రకమైన ఒత్తిడికి లేదా అబ్సెషన్కు దారి తీయదా? దారితీయొచ్చు. ఉపయోగకరమైన ట్రాకింగ్కు, అనవసరమైన మైక్రోమేనేజ్మెంట్కు మధ్య గీత ఎక్కడ గీయాలి? ఇది చాలా ప్రాక్టికల్ సమస్య. రచయిత ఉద్దేశ్యం మనల్ని రోబోలుగా మార్చడం కాదు. ట్రాకింగ్ అనేది ఒక సాధనం అంతే, అదే అంతిమ లక్ష్యం కాదు. ఓకే. పైలట్ మోడ్లోకి వెళ్లిన తర్వాత అంత కఠినంగా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ట్రాకింగ్ అనేది మనల్ని మనం శిక్షించుకోవడానికి కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాలి. ఈ ట్రాకింగ్ వల్ల వచ్చే అవగాహన మొమెంటంను నిర్మించడానికి సహాయపడుతుందని కూడా పుస్తకంలో ఉంది. ఈ మొమెంటం అనే భావన చాలా శక్తివంతమైనది. అవును. మొమెంటంను రచయిత బిగ్ మో అని పిలుస్తారు. ఏ కొత్త అలవాటును ప్రారంభించినా మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. ఒక రాకెట్ భూమి గురుత్వాకర్షణను దాటి పైకి వెళ్లడానికి ప్రారంభంలోనే అత్యధిక ఇంధనాన్ని వాడుతుంది. అవును, లాంచ్ అప్పుడు. కాని ఒకసారి కక్షలోకి ప్రవేశించాక చాలా తక్కువ శక్తితో ప్రయాణించగలదు. అలవాట్లు కూడా అంతే. ఆరంభంలో చాలా సంకల్పశక్తి అవసరం, కాని స్థిరంగా కొనసాగిస్తే ఒక దశ దాటాక మొమెంటం పుంజుకుంటుంది. అప్పుడు సులభమవుతుంది. చాలా సులభమవుతోంది. ఆ మొమెంటం వచ్చిన తర్వాత మనల్ని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాని చాలామంది ఆ మొమెంటం వచ్చే లోపే వదిలేస్తారు.
ఈ మొమెంటం నిర్మించుకోవడం మన ఒక్కరి చేతిలోనే ఉందా, లేక మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా దీనిపై ప్రభావం చూపుతుందా? 100% చూపుతుంది. మన పర్యావరణం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మొమెంటం సాధించడం దాదాపు అసాధ్యం కదా? ఖచ్చితంగా. మన వాతావరణం అంటే మన స్నేహితులు, కుటుంబం, మనం పనిచేసే ప్రదేశం, మనం వినియోగించే సమాచారం ఇవన్నీ మనపై నిరంతరం ప్రభావం చూపుతూనే ఉంటాయి. మ్మ్. రచయిత ఒక బలమైన వాక్యం చెబుతారు, మీరు మీ 5 సన్నిహిత స్నేహితుల సగటు. ఇది చాలాసార్లు విన్నాను. వాళ్ళు సోమరిగా నెగటివ్గా ఉంటే మనం కూడా నెమ్మదిగా అలాగే మారే అవకాశముంది. అదే వాళ్ళు ఆశావాదంతో, క్రమశిక్షణతో ఉంటే ఆ లక్షణాలు మనకు కూడా వస్తాయి. ఈ రోజులో మన వాతావరణం కేవలం మన చుట్టూ ఉన్న వ్యక్తులే కాదు, మన సోషల్ మీడియా ఫీడ్, అవును, మనం చూసే వార్తలు, మనం వినే పాడ్కాస్ట్లు ఇవన్నీ మన వాతావరణంలో భాగమే. ఇది ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా పెద్ద సవాలనిపిస్తుంది. నిజమే. మన ఫోన్ మన జేబులో ఉన్న ఒక శక్తివంతమైన వాతావరణం. దాన్ని మనం ఎలా ఉపయోగిస్తామనేది మన ఎంపిక. మన ఎవరిని ఫాలో అవుతున్నాం? అవును, స్ఫూర్తినిచ్చేవారిని ఫాలో అవుతున్నామా, లేక మన సమయాన్ని, శక్తిని హరించే కంటెంట్ను చూస్తున్నామా? మన ఆలోచనల నాణ్యత, మనం వినియోగించే సమాచారం యొక్క నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అందుకే మన వాతావరణాన్ని చాలా స్పృహతో, జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఈ మొత్తం వ్యవస్థను అంటే అలవాట్లను, ట్రాకింగ్ను, వాతావరణాన్ని ఒకచోట చేర్చే సాధనం దినచర్య లేదా రొటీన్ అనిపిస్తుంది. ఖచ్చితంగా. సక్సెస్ఫుల్ వ్యక్తులందరికీ బలమైన రొటీన్లుంటాయని మనం వింటూ ఉంటాం. అవును, దినచర్యలు మన జీవితానికి ఒక ఫ్రేమ్వర్క్ను ఇస్తాయి. అవి మన నిర్ణయ భారాన్ని తగ్గిస్తాయి. ఎలా? ప్రతిరోజూ ఉదయం లేచి ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం లేకుండా కొన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోతే మన మానసిక శక్తిని ముఖ్యమైన పనులపై కేంద్రీకరించవచ్చు. ఉదయం, రాత్రి దినచర్యలు. అవును, ఉదయం దినచర్య రోజంతా మనల్ని ఉత్పాదకంగా ఉంచడానికి పునాది వేస్తే, రాత్రి దినచర్య మరుసటి రోజు విజయానికి మన మనసుని సిద్ధం చేస్తుంది. చాలామంది ఉదయం దినచర్య అనగానే 2 గంటల పాటు యోగా, ధ్యానం, జర్నలింగ్, వ్యాయామం ఇలా పెద్ద జాబితాను ఊహించుకొని భయపడతారు. దినచర్య అంత క్లిష్టంగా ఉండాలా? అస్సలవసరం లేదు. మళ్ళీ మనం మొదటికే వస్తున్నాం. చిన్న చిన్న చర్యలు. ఓకే. 10 నిమిషాల పఠనం, 5 నిమిషాల పాటు ఆ రోజు చేయాల్సిన పనులను రాసుకోవడం, లేదా 1 నిమిషం పాటు కృతజ్ఞతతో ఉండటం. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా కాలక్రమేణా బలమైన మానసిక స్థితిని నిర్మిస్తాయి. ఆ చిన్న పనులే కాంపౌండ్ అవుతాయి. సరిగ్గా. ఈ చిన్న చిన్న పనులే కాంపౌండ్ ఎఫెక్ట్ ద్వారా పెద్ద మార్పుకు దారితీస్తాయి. ప్రతిరోజు ఉదయం లేచి ఒకే పనిని ఒకే సమయంలో చేయడం ద్వారా మనం మన మెదడుకు ఒక సిగ్నల్ పంపుతున్నాం, ఈ రోజు నా నియంత్రణలో ఉంది అని. అయితే ఈ చర్చ మొత్తాన్ని ఒక్కచోటకు చేరిస్తే మనం గ్రహించాల్సిందేమిటి? మన ప్రస్తుత జీవితం, అది ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఇది యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మనం తీసుకున్న వేలాది చిన్న చిన్న నిర్ణయాల ఫలితం. అంటే మన భవిష్యత్తు కూడా ఈరోజు, ఈ క్షణం మనం తీసుకోబోయే చిన్న చిన్న ఎంపికలపైనే ఆధారపడి ఉంటుంది. సరిగ్గా అదే. కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఒక ప్రకృతి నియమం లాంటిది, గురుత్వాకర్షణలాగా. అదెప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. అవును, అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. మనం దాన్ని మనకు అనుకూలంగా వాడుకుంటున్నామా, లేదా వ్యతిరేకంగా పనిచేయనిస్తున్నామా అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది. దీనికి పెద్దగా టాలెంట్ అవసరం లేదు. అనుకూల అడుగులు చాలు. ఆ చిన్న అడుగులే కాలక్రమేణా మనల్ని ఊహించని శిఖరాలకు చేరుస్తాయి. ఈ చర్చ ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళదాం. కాంపౌండ్ ఎఫెక్ట్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది అన్నారు కదా. అవును. ఒకవేళ ఎవరైనా వారి రోజువారీ సూక్ష్మ ఎంపికలను, అంటే పొద్దున్న లేచినప్పట్నుండి పడుకునే వరకు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని నిజాయితీగా పరిశీలిస్తే, ఆ ప్రభావం యొక్క ప్రవాహం ప్రస్తుతం వారిని ఏ దిశగా తీసుకువెళ్తోంది? వారు కోరుకునే భవిష్యత్తు వైపుగానా, లేక వారు చింతించబోయే భవిష్యత్తు వైపుగానా?